ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవరా గురించే చర్చ జరుగుతోంది. చిత్ర యూనిట్ ఓ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తోంది. రిలీజ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ కావాల్సినంత హైప్ ఎక్కించేస్తున్నారు. లేటెస్ట్గా దేవరా నుంచి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా అదిరిపోయింది. దేవరా రిలీజ్కు ఇంకా 10 రోజులు మాత్రమే ఉందంటూ డిజైన్ చేసిన పోస్టర్ వైరల్గా మారింది. ఇందులో యంగ్ ఎన్టీఆర్ కత్తి పట్టుకొని కనిపిస్తున్నాడు. దీంతో టైగర్ ఫ్యాన్స్ మరింత రచ్చ చేస్తున్నారు. సినిమా అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, కథ ఇదే అంటూ చర్చించుకుంటున్నారు. అలాగే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్పీచ్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అని అంటున్నారు. మేకర్స్ కూడా సెప్టెంబర్ 22న దేవర ఈవెంట్ను హైదరాబాద్లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ను అవుట్డోర్లో నిర్వహించుకునేందుకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. భారీ హైప్ ఇస్తున్న సినిమా కావటంతో దేవర ఈవెంట్ కోసం టైగర్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. అందులోనూ ఓపెన్ ప్లేస్లో ఈవెంట్ పెడితే ఊహించిన దానికంటే ఎక్కువగా అభిమానులు వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారట. దీంతో లిమిటెడ్ పాసులు ఇచ్చి హైదరాబాద్లోని నోవాటాల్లో దేవర ప్రీ రిలీజ్ నిర్వహించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. కానీ ఇలాంటి విషయాల్లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మాస్ స్టెప్పులతో అదరగొట్టిన దావూదీ సాంగ్ను సినిమా నుంచి తీసేసినట్టుగా తెలుస్తోంది. ముందు నుంచి ఈ పాట టైటిల్ ఎండ్ కార్డులో ఉంటుందని చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ సాంగ్ని పూర్తిగా థియేటర్ వర్షన్ నుంచి తీసేశారని అంటున్నారు. కానీ ఇందులో నిజమెంత అనేది సినిమా రిలీజ్ అయితే కానీ క్లారిటీ లేదు. మరి సెప్టెంబర్ 27న బాక్సాఫీస్పై దేవరా చేయబోయే దండయాత్ర ఎలా ఉంటుందో చూడాలి.